మీలో ఎంతమందికి ఫ్రాంకీ గుర్తున్నది? ఇప్పుడైతే షవర్మా వచ్చింది. బట్ అప్పట్లో 90స్ కిడ్స్ ఫ్రాంకీస్ తినేవారు. మీరెవరైనా తిన్నారా? తినుంటే మీరు కామెంట్ చేయండి. సో, నాకైతే ఫ్రాంకీ అంటే భలే ఇష్టం ఉండేది. సో, అదైతే నేను సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్‌లో అండ్ ఇది లంచ్ బాక్స్‌కి కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మీ కిడ్స్ గానీ, ఇంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది ప్రిఫర్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో ఉప్పు, కారం, పసుపు వేసి, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ అవ్వాలి. అంటే మనకి నార్మల్‌గా డైరెక్ట్‌గా ఎగ్ వేస్తే అది లంప్స్‌లా ఉండిపోద్ది కాబట్టి, నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. సో, నేను 3 ఫ్రాంకీస్ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. మరి ఎక్కువ ఎగ్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో, ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు అలానే వేయాలన్నమాట. సో, ఆ ఎగ్ బీట్ చేసింది ఉంటుంది కదా, అది వేసేసి బాగా పాన్ అంతా మనం అది స్టిక్ అవ్వాలి. దానిపైన రోటీ చేసుకునేది వేసేయండి. రోటీ ఆల్రెడీ అందరికీ వచ్చిందే, వీట్ ఫ్లోర్‌తో చేస్తాం కదా. రోటీ చేసుకొని రోటీని రోస్ట్ చేస్తాను నేను. ఫస్టే ఫ్రై చేసేసి బాగా కాల్చేసి అది ఈ ఎగ్ పైన పెట్టాను. మనకది బాగా కుక్ అయిపోతుంది. వన్స్ కుక్ అవుతే మనకు ఒక ఐడియా వస్తుంది. నాలా అయితే చేతులు పెట్టకండి, చెయ్యి అయితే నాకు కాలింది. సో, ఒక స్పూన్ తీసుకోండి. అది బాగా ఫ్రై అయిపోయాక హాట్ ప్యాక్‌లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత రిమైనింగ్ అన్నీ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఇదనమాట. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్దాం. జస్ట్ ఆ రోటీని తీసుకుంటే చూసారు కదా ఎగ్ ఎలా వచ్చిందో. దానిపైన కొంచెం కెచప్ అండ్ మయోనీస్ వేసుకోండి. అప్పట్లో అయితే నేను టమాటో సాస్ అనేదాన్ని. మీరేమనేవారో కూడా కామెంట్ చేయొచ్చు. సో, టమాటో సాస్ కొంచెం వేసుకొని మయోనీస్ వేసి బాగా స్ప్రెడ్ చేసేయండి. సింపుల్‌గా ఇంకేది లేదు. జస్ట్ 1 ఇంగ్రీడియంట్ ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. నా దగ్గర అయితే కొంచెం లెట్యూస్ ఉన్నాయి, వేస్ట్ అయిపోద్ది, పాడైపోద్ది అని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. లెట్యూస్ అనేది ఆప్షనల్ అనమాట. జస్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా రోల్ చేసేయండి. ఫుల్ సైజులో తినేవాళ్ళు తినొచ్చు, లేదంటే అది కట్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం ఈజీగా తినొచ్చు అనమాట. సో, నేనైతే కట్ చేసేసాను. అలా నేను టోటల్గా 6 ఫ్రాంకీస్ చేసుకున్నాను. అంటే 3 ఫ్రాంకీస్ కట్ చేసి 6 అయ్యాయి. సో, టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బాయ్.